హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. న్యూ ఇయర్ న్యూ బ్లాగ్తో మేము ముందుకైతే వచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మిస్టర్ ఎవెన్ సిరిని. అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈ న్యూ ఇయర్తో అందరికీ హ్యాపీనెస్ రావాలని చెప్పేసి ఎలాంటి కష్టాలు ఉండకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మెయిన్గా నా సబ్స్క్రైబర్స్కి, నా వ్యూవర్స్కి, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ వ్లాగ్ ఏంటి అంటే న్యూ ఇయర్కి 2 days బిఫోర్ నేనేం చేశానో మీకు చూపిద్దామని చెప్పేసి వ్లాగ్ అయితే తీసాను అనమాట. సరే అయితే చలో వ్లాగ్లోకి. యాక్చువల్లీ ఇది సాటర్డే రోజు మా ఆయనకి లీవ్ అనమాట, 4th సాటర్డే కాబట్టి ఇంక నేను మా ఆయన స్కూల్కి అయితే వచ్చేసి అబ్బాయికి అన్నం పెట్టేసి ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇది నెక్స్ట్ రోజు మా ఇంటి దగ్గర ఎన్మార్ట్ అని మాట ఉంది కదండి. సో వాళ్ళైతే ఒక మంచి మంచి ఆఫర్స్ అయితే పెట్టారనమాట. 500 రూపీస్కి మనం కొనుక్కుంటే 2 boxes ఫ్రీ ఇస్తున్నారు. అలాగా 2000 రూపీస్కి కొనుక్కుంటే 4 boxes ఫ్రీ ఇస్తున్నారు అనమాట. సో మేము కూడా ఎన్మార్ట్కి వెళ్ళాము. నాకైతే ఈ పెద్ద డబ్బాలు అయితే వచ్చినాయి అండి. దాంట్లో 6 ప్యాకింగ్ చేశారు. అయితే ఇక్కడ ఏంటి అంటే లక్కీ కూపన్ అనమాట. 2000 పర్చేస్ చేసిన వాళ్ళందరికీ లక్కీ కూపన్స్ ఇస్తున్నారు. లాస్ట్కి అయితే ఎస్ఐ గారు వచ్చి ఒక చీటీ తీశారు. అందులో ఎవరి పేరు అయితే వస్తుందో వాళ్ళకైతే గోల్డ్ కాయిన్ అనమాట, 1 gram గోల్డ్ కాయిన్ అయితే ఇచ్చారు. చాలా గ్రేట్ కదా. అలాగే మా ఇంటి దగ్గర ఒక అంకుల్కి అయితే వచ్చిందనమాట, తెలిసిన అంకుల్కి. ఆ అంకుల్కి అయితే చాలా లక్కీ, ఎప్పుడు రాలేదంటండి. ఈ ఇయర్ గోల్డ్ కాయిన్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆ అంకుల్ మాత్రం. సో కొన్ని ఇలాంటి థ్రిల్లింగ్వి పెడతా ఉంటే జనాలకు కూడా మంచి ఏమంటారు ఆనందం వచ్చింది అనమాట. ఇంకా ఆ రోజు నైట్ నేను మా ఆయన చీరలతో వచ్చాము. చీరలు వచ్చి మంచి కూల్ కేక్ తీసుకున్నాము. కూల్ కేక్ ఫ్లేవర్ ఇదే ఫస్ట్ టైం మేము ఈ ఫ్లేవర్ తీసుకోవటం. ఆ ఏం ఫ్లేవర్ ఉన్నది నేను తర్వాత చెప్తాను. సో హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి అలా ఉంది కదా, అది చాలా బాగుందని చెప్పి నేను ఇంకోటి ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట. విరిగిపోయిద్దామని భయం వేసి, ప్లాస్టిక్ది కదా. ఆ తర్వాత మిస్ అమ్మ రెస్టారెంట్కి అయితే వచ్చాము. ఇక్కడ ఫుడ్ తినేసి కేక్ తీసుకొని ఇంటికైతే బయలుదేరామన్నమాట. సో చూడండి కేక్, మీకు కలర్ చూస్తుంటే ఏం ఫ్లేవర్ అనిపిస్తుందో కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి, గెస్ చేయండి. నేను లాస్ట్ చెప్తాను అనమాట. ఇంకా మా బాబు అయితే ఆ రోజు నన్ను 12 o'clockకి లేపండి, కేక్ నేనే కట్ చేయాలి, ఈసారి ఖచ్చితంగా నన్ను లేపండి అని చెప్పాడనమాట. ఇంకా వాడు చెప్పినందుకు వాళ్ళ డాడీ మాత్రం ఖచ్చితంగా లేపాలని చెప్పేసి అయితే నేను మా ఆయన ఇద్దరం కలిసి బాబు మీద లేపాము. ఇంకా వాడే కేక్ కట్ చేశాడు. అందరికైతే తినిపిస్తున్నాను అనమాట. ఫస్ట్ వాళ్ళ తాతయ్యకి పెట్టాడు, తర్వాత అమ్మమ్మకి పెట్టాడు, ఆ నెక్స్ట్ నాకు మా ఆయనకైతే పెట్టాడు. నాకు అందులో ఉన్న చెర్రీ అంటే చాలా ఇష్టం, అందుకే నేను ముందుగా తీసుకొని తినేస్తున్నాను అనమాట. ఆ తర్వాత నేను మా ఆయన మా బుడ్డోడు ముగ్గురం కలిసి అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. మా మమ్మీ డాడీ కూడా ఉన్నారు. మా డాడీ సడన్ సర్ప్రైజ్గా వచ్చారు న్యూ ఇయర్కి. చాలా హ్యాపీ అనిపించింది. ఫ్యామిలీ మెంబర్స్ అందరితో ఉంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ బాగుంటాయి కదా. ఎంతైనా ఫ్యామిలీతో జరుపుకుంటేనే ఆ కిక్ వేరు కదండి. బయటికి వెళ్ళిపోయి తాగి తందనాలాడి రోడ్ల మీద అవన్నీ నాకు నచ్చవన్నమాట. సో ఇలాంటి డీజే ప్లాన్స్ అవన్నీ చేస్తూ ఉంటారు, బట్ మాకు అంత రీజనబుల్గా అనిపించలేదు. ప్రైస్ చాలా ఎక్కువ అనిపించింది. దాని బదులు ఇంట్లో చేసుకోవడం బెస్ట్ అనిపించింది. ఇంకా అందుకనే సరదాగా మా ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకున్నాము. ఎవ్రీ న్యూ ఇయర్కి కేక్ కట్ చేస్తామండి, అదొక సరదా అనమాట. చిన్న చిన్న కోరికలు ఉంటాయి కదా, ఇలా తీర్చుకోవాలి. ఇంకా మార్నింగ్ లేసి అయితే ముగ్గేసాము. చూడండి మంచి ఎలా పట్టిందో. మా మమ్మీ అయితే ముందు జాగ్రత్తగా క్యాప్ వేసుకొని కిందకు వచ్చేసి పైప్తో అయితే మొత్తం క్లీన్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఇంటి ముందు వేసుకోవడానికి రోడ్డు వేశారు కదా, ఆ చిన్న గ్యాప్లో రాళ్ళు మట్టి అవన్నీ ఉన్నాయి, ముగ్గేయడానికి అయితే రాదనమాట. అందుకని మేమేం చేసామంటే కార్ స్పేస్ ఉంది కాబట్టి కార్ స్పేస్ దగ్గర కడిగి నీట్గా కల్లాపు చల్లేసి ముగ్గైతే స్టార్ట్ చేశాను. మీకు కనపడుతున్నలో చూడండి మంచు పొగ మంచు ఎంత పట్టిందంటే తెల్లగా. రోజు రోజుకి మంచు ఎక్కువ అవుతుంది కానీ తక్కువ అవ్వట్లేదు. మా ఆయన బ్యాంక్ వెళ్ళే టైంకి 8:30కి కూడా మంచు అలానే పడతానే ఉంది. తనకి రోడ్ కనిపించలే అని చెప్పారనమాట. అందుకే చిన్నగా వెళ్ళు బుజ్జి, జాగ్రత్తగా లేట్ అయినా పర్లేదని చెప్పాను నేనైతే. ఇంకా ముగ్గుతే స్టార్ట్ చేశాను. నాకు ఇలా రాయడం అలవాటు. బాయ్ 2024 అండ్ వెల్కమ్ టు 25 అని చెప్పి రాయడం నాకు అలవాటు అనమాట. అందుకే ఇలా స్టార్ట్ చేశాను. మీరు కూడా ఇలా రాస్తారా లేకపోతే సింపుల్గా ఓన్లీ ముగ్గేసుకుంటారా చెప్పండి. నాకు మాత్రం చుక్కల ముగ్గులు అస్సలు రావండి, మనస్ఫూర్తి చెప్తున్నాను. నాకు చుక్కల ముగ్గులు రావు, ఓన్లీ డిజైన్స్ మాత్రమే వేయగలుగుతాను. ఎందుకో న్యూ ఇయర్ వస్తే కొత్తగా ఏదో సంతోషం అనిపించింది నాకైతే. న్యూ ఇయర్ వచ్చింది కదా, లాస్ట్ ఇయర్ వెళ్ళిపోయింది, ఆ ఇయర్లో పడ్డ కష్టాలు బాధలు అన్నీ వెళ్ళిపోవాలి, న్యూ ఇయర్లో అన్న కనీసం ఆనందంగా ఉండాలి చాలు అనిపించింది. కానీ చాలామంది చెప్తారు ఈ ఇయర్వే మారద్దు కానీ అలాంటి ఏం మారు అని చెప్పేసి. ఎవరు ఎప్పుడు ఏం జరిగిద్దో ఎవరేం చేయలేరు కదా, ఏం చెప్పలేము కదా. సో
ఇది కూడా అంతే. ఈ ఇయర్లో అందరికీ హ్యాపీనెస్సే రావచ్చు. లాస్ట్ ఇయర్ మాత్రం అస్సలు బాలేదండి మాకు మాత్రం, మా ఫ్యామిలీకి. కానీ ఈ ఇయర్ మంచిగా ఉండాలని చెప్పి దేవుడిని గట్టి కోరుకుంటున్నాను. నా ఆశలన్నీ నెరవేరాలని చెప్పి కోరుకుంటున్నాను అనమాట. ఈ మంచులో ముగ్గేసరికి నా పని అయితే పటాపంచలు అయిపోయిందనమాట. కాలు నొప్పి వచ్చింది. ఎప్పుడు వేయను కదా, ఓన్లీ న్యూ ఇయర్కి, భోగి పండుగ రోజు ప్లస్ సంక్రాంతికే వేస్తాను ముగ్గులు. నాకు అలవాట్లేదు కదండి చుక్కల ముగ్గులు, నేర్చుకోలేదు. ఓన్లీ ఇలాంటి ముగ్గులే నేర్చుకునే వాళ్ళం అనమాట. ఎందుకంటే మా ఇంటి ముందు వేయడానికి ముగ్గు స్పేస్ అనేది ఉండేది కాదు. మేము చిన్నప్పటి నుంచి అయినా హైదరాబాద్లో ఉన్నా ఎక్కడున్నా కూడా స్పేస్ అనేది ఉండేది కాదనమాట అపార్ట్మెంట్స్లో. సో అందుకని నేను అంత ఇంట్రెస్ట్ నేర్చుకోలేదు. బట్ నాకు ఇలాంటి ముగ్గులు అంటే భలే ఇష్టం అనమాట. ఫ్లవర్స్ గీస్తాను. ఇంకా నేను కూడా అలా ట్రై చేశాను అనమాట. నెమలిది ఎవ్రీ ఇయర్కి ఇలానే వేస్తానండి. చుట్టూరా రౌండ్ గీసేసి ఆ రౌండ్లో నింపుతాను. కానీ ఈసారి రౌండ్ నింపలేదు, పికాక్ వేసాను అనమాట. సో ఆ మంచుకి వేస్తుంటే ఒక పక్క ఏమో చలి పెడుతుంది. అలా చలి పెడతా పని చేస్తాను కదా, ముగ్గేస్తాను కదా. సో ఇంకా చలి అయితే ఆగిపోయిందండి. 6:45కి స్టార్ట్ చేస్తే 7:30కి ముగిసిందనమాట. మా ఇంటికి పనిచేసే ఆంటీ కూడా వచ్చారు సమయానికి. ఇంకా ఆంటీ అయితే అక్కడ మెట్ల దగ్గర ముగ్గేస్తున్నారు. చిన్న లోటస్ వేయమని చెప్పాను, వేశారు. ఇంతకీ నా ముగ్గు ఎలా ఉంది, కలర్ కాంబినేషన్ ఎలా ఉందో చెప్పండి. కలర్స్ నేను మా మమ్మీ ఇద్దరం వేసాము. నేను ఒక్కదాని అయితే వేయలేదండి, మమ్మీ కూడా హెల్ప్ చేసిందనమాట. ఇంకా తర్వాత ముగ్గంతా అయిపోయినాక మంచి స్నానం చేసి అయితే పూజ చేసింది మా మమ్మీ మాత్రం. ఇంకా రోజు అత్తయ్య వాళ్ళని రమ్మని చెప్పాను. అత్తయ్య వాళ్ళకైతే చిన్న సర్ప్రైజ్ చేశాను అనమాట నేను. ఆ సర్ప్రైజ్ ఏంటి అనేది మీకు లాస్ట్లో చూపిస్తాను చూడండి. సర్ప్రైజ్ మాత్రం చాలా బాగుంటుంది. మా అత్తయ్య చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నా ముగ్గు ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకు వచ్చినంతవరకు వేసాను. చాలామంది ముగ్గులు వేసే ఆర్టిస్టులు ఉంటారు. అలాగే నాకు తెలిసిన ఒక అమ్మాయి అనమాట, మన ఛానల్ సబ్స్క్రైబరే. అండ్ తనని సబ్స్క్రైబ్ చేశాను. రీసెంట్గానే ఫ్రెండ్ అయ్యింది. తన పేరు లక్ష్మి అనమాట. తన బ్లాగ్స్ చూడండి ఒకసారి. తన ఛానల్లోకి వెళ్ళి షార్ట్స్ చూడండి. ముగ్గులు భలే వేసిద్దండి అసలు ఆ అమ్మాయి మాత్రం. ఇలా ముగ్గు చేతిలో పట్టుకోగానే తిరిగిపోయింది అనమాట చెయ్యి. నాకు అలా చుక్కల ముగ్గులు తను చూసి బాగా ఇన్స్పైర్ అవుతాను నేనైతే ముగ్గులు వేయడంలో. ఈవెన్ మా అత్త కూడా ముగ్గులు బాగా వేస్తారు. మా అత్తయ్య కానీ అందరు బాగా వేస్తారు, కానీ నాకే రావన్నమాట. ఇంకా ముగ్గు అయిపోయింది, రెడీ అయితే దేవుడి రూమ్లోకి వచ్చేసాను దండం పెట్టుకోవడానికి. నేను ఈరోజు న్యూ ఇయర్ కాబట్టి శారీ కట్టుకుందాం అనుకుని అయితే ఇలా శారీ అయితే కట్టుకున్నాను అనమాట. డిజైన్ అయితే నేను ఒంగోలులో కుట్టించుకున్నాను, జాకెట్ డిజైన్. ఫస్ట్ టైం కొదర్ నెక్ పెట్టించుకున్నాను. నాకు సూట్ ఏదో లేదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఈరోజు మా న్యూ ఇయర్ స్పెషల్ ఏంటి అంటే తలకాయ కాలు అనమాట. మా అమ్మ తలకాయ కాలు చేయడంలో నంబర్ 1 అనమాట. మామూలు నంబర్ 1 కాదు, బిగ్ ఎక్స్పర్ట్. ఒక్కసారి తింటే కుండ మొత్తం ఖాళీ అయిపోయింది, అంత బాగా చేస్తుంది అనమాట మా మమ్మీ మా తలకాయ కాలు మాత్రం. ఇక్కడ మా అత్తయ్య ఏమో మా డాడీకి పచ్చడి అంటున్నా కారపొడి నూరుతున్నారనమాట. ధనియాలు చిన్నులపై కారం అంటారు కదా, మాడుపు కారం అని చెప్పేసి కొద్దిగా మిక్సీ తిప్పేసి రోట్లో దంచుతున్నారు. రోట్లో దంచితే బాగుంటుందని చెప్తున్నారు అనమాట. మా మమ్మీ ఏమో ఎందుకు విన్ని రోట్లో దంచేది, మిక్సీ వేస్తే అయిపోయింది కదా అంటే, రోట్లో దంచితేనే బాగుంటుందమ్మా అని చెప్పి మా అత్తయ్య అంటున్నారు. ఇంకా చిన్నులపాయలు వేసి ధనియాలు అయితే ముందుగానే వేయించేసి మిక్సీ పట్టారు కదా, ఎండుమిర్చి ధనియాలు, దాని చిన్నులపాయ వేసి కొంచెం జీలకర్ర వేసి తొక్కుతున్నారనమాట. మా అత్తయ్య కారపొళ్ళు కానీ పచ్చళ్ళు కానీ బాగా పెడతారు. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉండిద్ది ఇలాంటి పచ్చళ్ళ బిజినెస్ చేసుకుంటే బాగుంటుంది కదా అబ్బా అని చెప్పేసి. కానీ సపోర్ట్ ఉండాలి. ఆ సపోర్ట్ ఎప్పుడైతే వచ్చిద్దో అప్పుడు మేము అందరం కలిసి ప్లాన్ చేస్తాము. మీకు చెప్పకుండా మాత్రం ఏం చెయ్యండి. ఇంక ఇక్కడితో అయితే బ్లాగ్ అయితే ఏం చేస్తున్నా అనమాట. మీరందరూ చల్లగా ఉండాలని చెప్పి చల్లడి పెరుగు తింటా మీతో వీడియో అయితే చేశాను. ఇంతకీ మా అత్తయ్యకి ఏం గిఫ్ట్ ఇచ్చాను అబ్బా అనుకుంటున్నారా? ఆ అబ్బా గిఫ్ట్ ఏంటో మీరు కనుక గెస్ చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎంతవరకు రైటో నేను కూడా చూసి రిప్లై అయితే ఇస్తానండి. అండ్ నా కలర్ కాంబినేషన్ శారీ ఎలా ఉందో కూడా చెప్పండి. ఇక్కడ దాకా చూసినందుకు ప్లీజ్ లైక్ చేసి వెళ్ళండి అబ్బా. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. బాయ్ బాయ్.